పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. కీర్తన 138 కీర్తన 3వ వచనం. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చెదవు. ఎప్పుడు మొరపెడతామంటే ఆపద వచ్చినప్పుడు మొరపెడతాం, శ్రమ వచ్చినప్పుడు మొరపెడతాం, కష్టం వచ్చినప్పుడు మొరపెడతాం, దుఃఖం కలిగినప్పుడు మొరపెడతాం. కనుక దేవుడు ఏమంటాడంటే, నీవు పెట్టిన మొర నేను విన్నాను, నీ ప్రార్థన నేను ఆలకించాను, ఆ ప్రార్థనకి జవాబు ప్రతిఫలం ఇచ్చేవాడిని నేనే, పరిశుద్ధ ఆత్మ కార్యాలు చేసేవాడిని నేనే అంటున్నాడు దేవుడు. కనుక దేవుని యొక్క నామములో ఆయన అన్నాడు, వెనకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్య నా మీద ఉంచి ఉన్నావు. నా వెనకను ఉన్నావు, నా ముందు ఉన్నావు, నీ చెయ్య నా మీద ఉంచావు. నేను భయపడను. అనేకమైన పర్యాయములు నాకు దుఃఖం కలిగింది, అనేకమైన పర్యాయములు నేను ఏడ్చా. అయ్యో నా తండ్రి, నా ప్రభువా, ఏంటి మాకు ఈ శ్రమలు, ఎందుకు మాకు ఈ కష్టాలు, ఎందుకు చెయ్యి విడిచిపెట్టావు? ప్రభువా, నువ్వు జీవము కలిగిన వాడివి, జీవాధిపతి అని దేవుడివి, ఉన్నవాడివి, అన్నవాడివి, మహోన్నతుడివి, మహాకరుడివి, గొప్ప దేవుడివి. ప్రార్థన ఎందుకు వింటలేదని అడిగాం, జవాబు ఇస్తున్నావు. అందుకే ఈ 138 కీర్తన 7వ వచనం, నేను ఆపదలలో చిక్కబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు, నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్య చాపెదవు, నీ కుడి చెయ్య నన్ను రక్షించును. ఆమేన్. నీ కుడి చెయ్య నన్ను రక్షించును. నేను భయపడను. అనేక మంది సార్లు ఏడ్చాను, దుఃఖపడ్డాను. అయ్యో నా తండ్రి, నా పరిస్థితి, నా బాధ, నా కన్నీరు ఏరులై కాల్చున్నది, దుఃఖము కలుగుతుంది. అనే వాళ్ళందరూ నన్ను అవమానపరిచారు, బాధ పెట్టారు. వ్యాధులు, రోగాలు, కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినాయి. ఐ డోంట్ కేర్. నేను భయపడలేదు. నీ పాదాలు పట్టుకుని ప్రార్థన చేశాను, విజయమును ఇచ్చావు. ఆమేన్. కనుక ప్రియా దేవుని బిడ్డరా, దేవుని పాదములు పట్టుకుని ప్రార్థన చేయి. దేవుడు నీకు గొప్ప విజయం ఇచ్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.